వేల ఏళ్ల క్రితం ఏ టెక్నాలజీ అవసరం లేకుండా ఇంత అందంగా, ఇంత గట్టిగా, ఇంత వాస్తు పరిజ్ఞానంతో అసలు ఈ ఆలయాన్ని ఎలా కట్టారో అర్థమే కాదు. మన దేశంలోని మరో మహాద్భుతం ఈ సూర్యాలయం. ప్రత్యక్ష దైవం సూర్య భగవానునికి మన దేశంలో అతి తక్కువ ఆలయాలు మాత్రమే ఉన్నాయి. అవి కోణార్క్ సూర్య దేవాలయం, అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం. వీటితో పాటు గుజరాత్ రాష్ట్రంలోని మొదెరాలో కూడా సూర్యదేవుడికి ఓ ఆలయం ఉంది. ఈ ఆలయంలో ఎన్నో అంతు చిక్కని రహస్యాలు, అద్భుతాలు దాగి ఉన్నాయి. ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 1026లో సూర్యవంశానికి చెందిన సోలంకి కుటుంబ సభ్యులు భీముడు నిర్మించినట్టు తెలుస్తోంది. ఈ ఆలయాన్ని గురించి బ్రహ్మపురాణంలో వివరించారని పురాణాలు చెబుతున్నాయి. రమణీయ రీతిలో మెట్ల వరుసలు గల ఒక పెద్ద కొలను ఇక్కడే ఉంది. దీనికి 4 మూలల పంచాండక శిఖర దేవాలయ నమూనాలు ఉన్నాయి. వీటిలో శీతలాదేవి, అనంతశాయి, విష్ణువు విగ్రహాలు ఉన్నాయి. 4 వైపులా అక్కడక్కడ చిన్న చిన్న దేవాలయాలు కట్టారు. ఈ ఆలయంలోని గర్భగుడిలో సూర్యుని తొలికిరణం స్వామివారి కిరీటంపై రత్నం మీద పడుతుంది. దీంతో ఆలయం గర్భగుడి మొత్తం ప్రకాశిస్తుంది. వాస్తు శిల్పకళా నైపుణ్యానికి అపూర్వమైన ఉదాహరణగా పిలువబడే ఈ సూర్య దేవాలయంలో సూర్యుని కొలమానం నుంచి రామాయణం వరకు ఎన్నో విశేషాలు అక్కడుండే రాళ్లపై స్పష్టంగా కనిపిస్తాయి. అంతేకాదు, ఈ ఆలయ నిర్మాణంలో ఎక్కడా సున్నం వినియోగించలేదట. మొదెరాలో సూర్యుని ఆలయంతో పాటు 108 ఆలయాలను నిర్మించారు. వాటితో పాటుగా ఈ ఆలయంలో వేడిగా ఉండే గదులు, 52 స్తంభాలతో నృత్య మండపాన్ని నిర్మించారు. ఈ మండపం ఏడాదిలోని 52 వారాలను సూచిస్తుంది. నృత్య మండపంలో ఉండే స్తంభాలపై మహాభారత కాలానికి చెందిన కళాఖండాలు, సీతారామ వనవాసానికి చెందిన చిత్రాలు రాతిపై అద్భుతంగా చెక్కబడ్డాయి. 364 ఏనుగులు, ఒక సింహం శిల్పాలను ఆలయం వెలుపల ఉన్న గోడలపై చెక్కారు. గోడలపై చెక్కిన ఏనుగులు, సింహం సంవత్సరంలోని రోజులను తెలియజేస్తాయి. ఈ ఆలయ చివరి భాగం గర్భగుడి. ఇందులో మొత్తం 10 దిశలు ఉన్నాయి. ఈ గర్భగుడి చుట్టూ 108 ఏనుగుల శిల్పాలు ఉన్నాయి. సనాతన ధర్మం ప్రకారం శివుని విగ్రహం ఈశాన్యంలో స్థాపించబడింది. ఉత్తర దిశలో కుబేరుని విగ్రహం, వాయువ్య దిశలో వాయువ్య విగ్రహం నిర్మించబడ్డాయి. పశ్చిమ దిశలో వరుణదేవుని విగ్రహం ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 12 రాశులుంటాయి. వీటిని 9తో గుణించటం ద్వారా ఈ ఆలయంలోని 108 ఆలయాలు నిర్మించబడ్డాయి. ఇవే కాకుండా నృత్య మండపాలు, వేడిగా ఉండే గదులు ఉన్నాయి. నృత్య మండపంలో 52 స్తంభాలు సంవత్సరంలోని 52 వారాలను సూచిస్తాయి. ఈ స్తంభాల పైనుంచి చూస్తే గోళాకారంలో కనిపించినప్పటికీ కింద నుంచి చూస్తే 8 మూలాల అష్టభుజి స్తంభాలుగా కనిపిస్తాయి. ఈ దేవాలయంలో మొత్తం 3 భాగాలున్నాయి. మొదటిది సూర్యకుండ. ఇందులో నీరెప్పటికీ ఎండిపోదు. సుమారు 1200 సంవత్సరాల పురాతనమైన ఈ ఆలయాన్ని మారు గుర్జర్ శైలిలో నిర్మించారు.